తలనొప్పి భరించలేక నా పాటికి నేను అంటున్నాను. దయచేసి తలనొప్పి మాత్రం ఏదైనా ఉంటే తీసుకురా. ఇదిగో తీసుకో గురు. ఏం మాత్రం ఇచ్చావు నువ్వు? కడుపులోకి వెళ్ళగానే టంగని ఒక శబ్దం వచ్చింది. ఇది మేజర్ తుపాకీలో ఉన్న తూట. ఏంటి? అరే నా జీరో బుద్ధి బోలే, నేనెవరో తుపాకీ తోట అడిగానా? తలనొప్పి మాత్రం అడిగాను. ఆ రెంటికి తూర్పు పడమరలాగా చాలా తేడా ఉంది బోలే. సరే గురు, ఇంకోసారి గుర్తు పెట్టుకుంటాను. కానీ ఈసారి ఆ తోటని ఎలాగోలా జీర్ణం చేసేయ్. బోలే, ఏం చేస్తున్నావు బోలే? నువ్వు త్వరగా లోపల ఉన్న తోటను బయటకు తీయాలి బోలే. ఆల్బర్టా ఇంటికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ మా గ్రాండ్ ఫా విచిత్రమైన వస్తువులు చాలా ఉన్నాయి. నాకు నీకేం కావాలో నువ్వే తీసుకో, ఎందుకంటే ఆల్బర్టాకు నీకు ఏ సంబంధం లేదు. మామా మియా. వావ్, అద్భుతం! ఇదే సూపర్ అయినా టాప్ అయినా స్ట్రాంగ్ మ్యాగ్నెట్. అయితే ఇది మనకు సాయం చేస్తుంది. ఇది మన కడుపులో గుండ్రంగా తిరుగుతున్న ఆ తోటాని టక్కున బయటికి తీసేస్తుంది చూడు. గురు, ఈసారి ఎలాంటి కన్ఫ్యూషన్ లేదు. ఆల్బర్ట్ వాళ్ళ తాతయ్య ఫోటో కూడా ఏమీ చెప్పలేదు. అరే ఆ తాత సంగతి వదిలేసి ముందు ఇక్కడి నుంచి బయటికి పద. నేను బాగా అలసిపోయాను, నాకు నిద్ర వస్తోంది. గురు, ఈ మ్యాగ్నెట్ తో ఏం చేయాలో నువ్వే చెప్పు. బయటకు విసిరేయ్. అరే బోలే, ఆ మ్యాగ్నెట్ నా కడుపులోకి వెళ్ళిపోయింది. ఇకపై ఏం జరుగుతుందో తెలియట్లేదే. గురు, మ్యాగ్నెట్ తో తూటాన్ని ఎలా బయటకు తీసామో అదే విధంగా తూటాను ఉపయోగించి ఈ మ్యాగ్నెట్ ని బయటకు తీసేద్దాం. గురు, ఎక్కడికి వెళ్ళిపోయావు? అరే బోలే, పైన చూడు, కొంచెం పైన ఉన్న ఫ్యాన్ ని చూడు. గురు, నువ్వు పైకి ఎలా వెళ్ళిపోయావో చెప్తావా? అరే ఆ మ్యాగ్నెట్ వల్ల నేను ఇలా ఫ్యాన్ గా అంటుకుపోయాను. నన్ను ఎలాగైనా కాపాడు. గురుని ఈ పరిస్థితుల్లో నేను అస్సలు చూడలేను. ఒక పని చేద్దాం, లోపలికెళ్ళి దాక్కుందాం. మేజర్ గారి ఇంటి తలుపు విరిగింది, అందువల్ల దొంగతనం చేయడం చాలా చాలా ఈజీ. బోలే, నువ్వు కనుక లేకపోతే ఆ సుత్తి మేకు వల్ల నా కథ ముగిసిపోయి ఉండేది. ఇకపై ఏ కష్టాలు రాకుండా ఉండాలంటే ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెంటనే ఈ మ్యాగ్నెట్ ని బయటకు తీసేయాలి. గురు, గంటని అలా కొట్టకూడదు, ఇలా కొట్టాలి.
ఆరోగ్యం బాగోలేని వాళ్ళకి విజ్ఞప్తి. డాక్టర్ డోస్ మరియు సూయిమొయి అందమైన వేల్కు వైద్యం చేయడం కోసం సముద్ర మధ్యకు వెళ్లారు. మీకు జరిగిన ఈ ఇబ్బందికి మేము ఏమాత్రం బాధపడలేదు. ధన్యవాదాలు. డాక్టర్ డోసును కలవడానికి 7 సముద్రాలు దాటవలసి వచ్చినా నేను సిద్ధమే. ఎందుకంటే నా కడుపులో మ్యాగ్నెట్ వద్దు. ఇలా చూడు, ఇక మీదట ఎప్పుడు నీ పళ్ళు విరగనే విరగవు. అంతేకాకుండా ఈ ఇనుప పళ్ళతో నువ్వు దర్జాగా వేటకెళ్ళొచ్చు. అయ్యో, నేను చెప్పింది నట్టు కాదు. నా కథ ముగిసిపోయేలా ఉంది పోలే. ఈ తిమింగలం నోట్లో ఒక ఎరప పన్ను ఉంది. నేను ఈ రోజు ఈ తిమింగలానికి ఎలా ఉన్నాను పోలే. ఇప్పుడు గురువు కడుపులో మ్యాగ్నెట్ ఉంది. ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. బిషం బిషం, ఇప్పుడు జరగబోతుంది డిషం డిషం. నిన్ను బతిమాలుకుంటున్నాను. నీ కాళ్ళు కూడా పట్టుకుంటాను. ఓ మ్యాగ్నెట్, దయచేసి బయటకు వచ్చే. నువ్వు బయటకు వచ్చావంటే నేను నీకు ఈ చాక్లెట్ ఇస్తాను. గుడ్ బై గురు. ఇప్పుడు శుక్రగ్రహానికి వెళ్ళి పాటలు పాడుకో. అరే, ఇదంతా ఎంజే కుట్రేనా? అంగారక గ్రహానికి వెళ్లకుండా చూసుకోవాలి గురు. అందుకని మొదలు పెట్టు. తగదిమని తాళం వాయించి గురు బోలే ఆడి పాడబోతారు. चिपक चिपक चिपक, अरे टिपक टिपक टिपक, चुम्बक से गया हूँ चिपक, ओए चिपक चिपक चिपक, दे दे ढील दे, दे दे ढील दे, दे दे ढील दे, दे दे ढील दे, बोले थोड़ी ढील दे, जोर लगा के जोर से, नूडल की डोर से ढील दे, दे दे ढील दे, दे दे ढील दे, दे दे ढील दे, दे दे ढील दे, टपक टपक टपक, कैसे मैं जाऊं टपक, लपक लपक लपक, बोले तू जल्दी लपक, ए टपक टपक टपक, कैसे मैं जाऊं टपक, लपक लपक लपक, बोले तू जल्दी लपक, टपक लपक, टपक लपक, टपक लपक, लपक लपक, लपक लपक। బాయ్ బాయ్. అరే, అద్భుతం బోలే. నువ్వు ఒక ఫ్రీట్, నేను దానికి అంటుకునే మ్యాగ్నెట్, అంతే. మన ఇద్దరి ఈ జోడీ గ్రేట్.